రైట్, నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల నామినేషన్లో చివరి డేట్ కావడంతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి నామినేషన్ వేసిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంది ఈరోజు నామినేషన్ వేయడానికి అందరు రావడం జరిగింది, ఏం చెప్తారు అసలు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని సామాజిక వర్గాలని మరి సమానంగా ప్రాతినిధ్యం ఇస్తూ పార్టీలో కష్టపడ్డ మరి ప్రతి వ్యక్తిని కాపాడుకుంటామనే సంకేతాన్ని ఇస్తూ మరి అధిష్టానాన్ని మెప్పించి అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా 30 సంవత్సరాలుగా మరి అందరి గెలుపు కోసం నల్గొండ జిల్లాలో మరి సౌమ్యుడిగా సామాన్యుడిగా మరి పనిచేసిన శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా పార్టీని అధిష్టానాన్ని నమ్ముకొని వచ్చిన విజయశాంతి గారిని ఈరోజు అకామిడేట్ చేయడం ఇది చాలా మరి సంతోషంగా ఉంది. కార్యకర్తలు యావత్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇది కష్టపడితే ఏదో రోజు పదవులు మరి పిలిచి ఇస్తారు, తప్పకుండా గుర్తిస్తారనే ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తారు. ఎస్టీ కమ్యూనిటీలో కూడా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టడం, సో ఇట్లా చూస్తారు మీరు కూడా మన సామాజిక చెందిన వాళ్ళే, సో ఇట్లా చూస్తారు. తప్పకుండా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తగా, అక్కడ నుంచి మరి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, తర్వాత ఎంపీపీగా, జడ్పీటీసీగా అన్ని మరి ఒకే పార్టీని నమ్ముకొని కష్టపడ్డ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో గిరిజన ప్రాతినిధ్యం అత్యధికంగా ఉందని గుర్తించి వారికి ఇవ్వడం, అద్దంకి దయాకర్ గారు ఉద్యమ సమయం నుండి తెలంగాణలో మంచి మరి మన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడు దయాకర్ గారికి, విజయశాంతి గారికి 3 సామాజిక వర్గాలను న్యాయం చేసే విధంగా, అదేవిధంగా యువతకు మరి పెద్దపీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇలా అనేక ఎన్నికలు కూడా ఉండబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? తప్పకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ లాగా నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టడం ముంచి పోతున్నట్టు కాకుండా రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డ ప్రతి నాయకుడిని గుర్తించి మరి ఈరోజు నిస్వార్థంగా మరి కష్టపడ్డ ప్రతి వ్యక్తికి మరి స్థానాలు కల్పిస్తూ మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా లోకల్ బాడీలో కావచ్చు, అదేవిధంగా చట్టసభలో కావచ్చు, నామినేటెడ్ కావచ్చు, ప్రతిదీ ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి నిదర్శనంగా వారు ముందుకు పోతున్నారు. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.